అండి శ్రీకాంత్ రెడ్డి గారు గతంలో 10 ఏళ్ళు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మీరు కూడా డీసీఎంఎస్ చైర్మన్గా ఈ యూరియాకు సంబంధించిన పూర్తి అవగాహన మీకుంది. ఎందుకు ఈసారి యూరియా కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తారు మీరు? మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి రైతుకు యూరియానే కాదు అసలు ఏ ఇబ్బంది కూడా లేకుండే. తాగునీరు విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, ఒకటి అంటే రైతులకు ఆ 10 సంవత్సరాలు ఒక గోల్డెన్ పీరియడ్. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఎందుకు ఈ విధంగా అవుతుందో కూడా మాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే సేమ్ అదే ఆఫీసర్లు, తర్వాత అదే వ్యవస్థ, అదే కేంద్ర ప్రభుత్వం మారిందల్లా ఓన్లీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాగానే ఇన్ని కష్టాలు రైతులకు సడన్గా రావడం కొంత ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇంకోటండి, ఇందులో నేను యూరియా గురించి స్ట్రైట్గా ఒకటి అడుగుతాను. ఇంతకుముందు ప్రకాశన చెప్పినట్టు వాస్తవంగా బఫర్ స్టాక్ అనేది గతంలో ఏముంటుండే అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఎన్ని ఎకరాలు సాగవుతున్నాయి, తర్వాత ఎంత యూరియా అవసరం ఉంటుంది, వరికైతే ఎంత అవసరం ఉంటుంది, మక్కలేస్తే ఎంత అవసరం ఉంటుంది, అంతర పంటలకైతే ఎంత అవసరం ఉంటుంది, ఓవరాల్గా మనకు అనుకున్నట్టు ఆ ప్రణాళిక అనేది ఒక సిద్ధం చేస్తుండే. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏంటంటే టాప్ ప్రియారిటీ వ్యవసాయం కాబట్టి ఏ రకంగా ఏం చేయాలి మనం అసలు అనేది వాళ్ళు చూసుకుందా ఉందరు. అయితే ఇందులో నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఈ బఫర్ స్టాక్ వాస్తవంగా మార్క్ఫెడ్ మనకు నోడల్ ఏజెన్సీ మనకు ఆ నోడల్ ఏజెన్సీకి కనీసం ఇప్పుడు కార్యవర్గం లేదండి. ఎంత విచిత్రం అంటే ఈ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ చైర్మన్ తర్వాత పాలకవర్గం సమయమైపోయి సుమారు 6 మాసాలు కావస్తుంది. కనీసం పట్టింపు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే ఎరువులు సప్లై చేసేటువంటి మార్క్ఫెడ్ విభాగానికి ఈ రోజు వరకు కూడా కార్యవర్గం లేదు. అసలు ఎవరు ప్రణాళికలు తయారు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటండి, ఇప్పుడు మనకు ఇచ్చే దాంట్లో కూడా మార్కెట్ నుంచి సప్లై అయ్యే దాంట్లో 60% ఏమో నేరుగా సొసైటీలకు ఇస్తారు, 40% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు. అదే ఇవ్వనండి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినా కానీ మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ 60% ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కొర్రీలు ఇప్పుడు పెడతా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఇండెంట్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వండి అంటే ఈ పలానా జిల్లాలో, పలానా మండలంలో, పలానా PACSలో ఇక్కడ ఎరువులు అవసరం ఉన్నాయి, ఇంతే అవసరం ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి PACS చైర్మన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇంత ఎరువులు కావాలని చెప్పి 10 లక్షలు 15 లక్షలు మార్కెట్ కడితే ఎరువులు వచ్చేటువంటి సిస్టమ్. ఆ సిస్టాన్ని ఏమైందంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మొదలు తను ఇవ్వాలి. అంటే ఇక్కడ ఈ PACSకు గింతే అవసరం, ఎక్కువ అవసరం లేదు అంటే వాళ్ళు ఇవ్వడం బంద్ చేస్తారు. సేమ్ ప్రైవేట్ షాప్ ఉన్నది, ఆ ప్రైవేట్ షాప్ లో వీళ్ళకి అవసరం గింత అవసరం ఉంది అనగానే టక్కని ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వము అంటే అన్నిట్లలో బ్లాక్ దందా అనేది మళ్ళీ తెలంగాణలో ప్రారంభమై ఇది పీక్ స్థాయిలో చేరింది. ఇవాళ ఇంకోటండి, రైతులు ఎంత భయపడుతున్నారంటే వాస్తవంగా నాట్లు ఇప్పుడు అవుతున్నాయి, ఇప్పుడు అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రైతులు ఆందోళన చెందాల్సిన పని కూడా లేదు, అయినా భయపడుతున్నారు భవిష్యత్తులో. అవును, అంటే ఏమవుతుందంటే మా దగ్గర వాస్తవంగా అడుగు మందుకు యూరియా తక్కువ వాడతారు, కొంత ఏదైనా 2020 ఏదైనా వాడతారు. నాటేసిన తర్వాత ఒక్కసారి యూరియా వేస్తారు, తర్వాత పుట్ట మందుకు మళ్ళీ ఖచ్చితంగా యూరియా వాడతారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒక రైతు దొరుకుతాయో లేవో అని చెప్పి ఎన్నుండి 5 కావాలి, 6 కావాలి, 10 కావాలన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. బేసిక్ గా రైతులకు నమ్మకం లేక ఏంటంటే మళ్ళీ దొరుకుతాయో లేవో, యూరియా లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుందంటే యూరియా గిట్ట మనం ఇవ్వకపోతే అసలు మీకు గ్రీనిషే రాదు, ఆ స్థాయిలోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి యూరియా అనేది చాలా కీలకమైంది. ఇవాళ ఈ ప్రభుత్వ దీంట్లో అసంబంధమైన నిర్ణయాలండి. ఇవాళ నీకు మార్కెట్ చైర్మన్ ఉన్నా, పాలక వర్గం ఉన్నా కానీ కోవిడ్ సమయంలో కూడా అంత స్తంభించిన సమయంలో కూడా యూరియా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సరైన ఇప్పుడు మీకు ఇబ్బంది ఏమైతుందంటే ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక అనేది లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే మేలో వర్షాలు పడ్డాయండి. ఈసారి మొత్తం మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిన వర్షం కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి. సరే మధ్యలో కొంత జూన్ మొదటి వారంలో కొంత ఇబ్బంది అయింది, కానీ ఇవాళ రైతులకు ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరైతే బావులు ఉన్నాయో, తర్వాత ఎవరైతే లోకల్ క్యాచ్మెంట్ లోకల్గా నీళ్ళు అందుబాటులో ప్రాజెక్టుల కింద కాకుండా లోకల్గా నీళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నారండి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక తేడా చెప్తానండి నేను. ఇదే మార్క్ఫెడ్ విషయంలో ఇవాళ వీళ్ళకి సరైనటువంటి ప్రణాళిక లేదు. బఫర్ స్టాక్ కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసి అయితే 5-6 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ గవర్నమెంట్ ఉంచుకుంటుండే దగ్గర. ఎందుకు అంటే రేపు ఏ సందర్భం అయినా కానీ మనకి ఇబ్బంది కావద్దని. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఇప్పుడు జనరల్గా బఫర్ స్టాక్ అంటే కళ్యాణ్ గారు ఇందులో ఏమవుతుందంటే ముందు రేక్స్ వస్తాయి ఢిల్లీ నుండి, తర్వాత వివిధ ప్లేస్ నుంచి రేక్స్ వస్తాయి.
ఆ రేక్స్ నుంచి మళ్ళీ మనం గోదాములలో పెట్టుకోవాలి, గోదాములకు వెళ్ళి మళ్ళీ అవసరం ఉన్న దగ్గర పెట్టుకోవాలి. దీనికి కొంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే ఉంటుంది. దీనికి కొంత ఇబ్బంది పడి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేకపోతే ఏదో కొంత మన ఆదా చేద్దామనో లేకపోతే ఏదో అతి ఉత్సాహం కొద్ది చేసేటువంటి పనులతోటి ఈ ప్రాబ్లం వస్తుందండి. తర్వాత నాకు తెలిసి బ్లాక్ మార్కెట్ కు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవాళ మీరు ఏవైతే సొసైటీలకు ఇవ్వకుండా ఏదైతే వీళ్ళకి ఇస్తున్నారో, ఏది అగ్రికల్చర్ ఆఫీసర్ ఇండెంట్ ఇవ్వాలి అన్నప్పుడు నేచురల్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ఎవరైనా కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే 2000 3000 ఒక లారీకి తీసుకొని రాస్తా ఉండు ప్రైవేట్ వాళ్ళకు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే బ్లాక్ మార్కెట్ దందాలకు అందరికి కూడా మంచిగా చాలా హ్యాపీగా అయిపోయారు వాళ్ళంతా కూడా. ఇవాళ పరిస్థితి ఏంటంటే మీరు ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, మీ దగ్గర ఉన్నటువంటి 150,000 మెట్రిక్ టన్నులు ఏవైతే బఫర్ స్టాక్ ఉన్నారో ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడికి పంపేటువంటి ఏర్పాటు చేసి ప్రణాళిక చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మా అధికారులు తర్వాత మీ నాయకులందరూ కూడా కుమ్ముక్కై ఇవాళ ఎక్కడైతే ప్రైవేట్ షాపులు ఎవడైతే 600కు 500కు అమ్ముతున్నాడో ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. గతంలో చూసినామండి 270 రూపాయలు చెప్తానండి. కళ్యాణ్ గారు రాజకీయం ఎక్కడ బ్లాక్ మార్కెట్ ఉంది, ఎక్కడ కుమ్మక్కైండ్రో మీరు రుజువు చేయండి. గాలికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇండెంట్ ఇవ్వాల్సిన అవసరం చెప్పండి. రైతులు ఇది ఒక్క నిమిషం. అయితే పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎందుకున్నాయి, రైతులు ఎందుకున్నాయి, ఆ సంఘాలు ఇచ్చే వాళ్ళు ఎంత అవసరం అనేది ఇప్పుడు అధికారులకు ఆ అధికారం ఇచ్చే వరకే ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆయన చెప్తున్న పాయింట్. నేను ఒక్క నిమిషం అండి, ఒక్కసారి నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం నాకు సమానం చెప్పండి, ఒక్క నిమిషం నాకు సమానం చెప్పండి. ఇండెట్ వల్ల ఆ రకంగా సప్లై అవుతుంది, దాంట్లో ఎక్కడ కూడా లేదు. ఇది ప్రభుత్వం మారింది కానీ విధానాలు అవే ఉన్నాయి. ఎందుకంటే సహకార సంఘాలు గతంలో ఎట్లా ఇండెట్ పెట్టదో, గతంలో ఏ రకంగా సప్లై చేసేదో ఆ రకంగా సప్లై చేస్తారు. నేను అడిగేది ఏంటంటే మీరు కుమ్మక్కైండ్రు బ్లాక్ మెట్ల అమ్ముతున్నారంటే మీరు ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్మిందని రుజువు చేయండి. కానీ ఈ రకంగా గాలికి మాట్లాడదంటున్నాను నేను. కానీ నాయకులు కుమ్మక్కయ్యారు, ఇది అంటే మీరు అలానే కుమ్మక్కై చేశారు. మేమనేది ఒకటేనండి, ఇవాళ మీరు మాట్లాడండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 7 లక్షల బఫర్ స్టాక్ ను మేము సప్లై చేస్తే 1.5 వచ్చింది. కానీ మీరు ఏప్రిల్లో ఇవ్వాల్సింది, మేలో ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు, ఎందుకు తగ్గించింది అనే వైపు చర్చ జరగాలి. కానీ మీరు ఇక్కడ కుమ్మక్కైండ్రు, ఇక్కడ కుమ్మక్కై చెప్పండి, మీరు ఎవరు కుమ్మక్కై చెప్పండి.